హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను కందికట్టు చారు చూపిస్తాను. మా జనరేషన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కొత్తగా పిల్లలకు తెలీదు. కందిపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. కందిపప్పు పొడి డ్రై రోస్ట్ చేయాలి. ఒక దాకలో వేసుకుని కమ్మటి స్లో ఫ్లేమ్ మీద కమ్మటి వాసన వచ్చే వరకు వేపించుకోవాలి. స్మెల్ రావటం స్టార్ట్ అయ్యేసరికి వేగిపోయినట్లు లెక్క. ఇది కందికట్టు అంటే మా అమ్మమ్మ గారు గుర్తొస్తారు. పూర్వం జ్వరం వస్తే ట్యాబ్లెట్లు ఉండేవి కాదు ఇది వరకు. ఇప్పుడంటే ట్యాబ్లెట్లు వచ్చినాయి, కానీ అప్పుడు పూర్తిగా ఫుడ్ పెట్టేవాళ్ళు కాదనమాట. లంకనం అంటారు దాన్ని. అయిన తర్వాత పచ్చం అప్పుడు మా అమ్మమ్మ ఇది పెట్టేవారు జ్వరం వచ్చినప్పుడు అనమాట. వేగిపోయిన కందిపప్పుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత బాగా 3 సార్లు బాగా పిసికి కడిగేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 లీటరు పైన ఇంకో గ్లాస్ పోసినా పర్వాలేదు, ఎక్స్ట్రా ఇంకో గ్లాస్ కూడా పోయొచ్చు. 1 లీటర్ నీళ్ళు పోసి ప్రెషర్ కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు రానివ్వండి. తర్వాత ఈ విజిల్స్ వచ్చి ఆపేసి చల్లారిన తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు కలపకండి దీన్ని, కింద పప్పు కిందే ఉంటుంది, పై నీరు స్టాక్ అనమాట. పై నీరుని వేరే దాకలే తీసుకుని పొయ్యి మీద పెట్టుకోండి. దానిలో కొద్దిగా పసుపు, బాయిల్ చేయాలి ఇది. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకోండి. 1 నిమిషం మరగనివ్వండి. ఒకసారి హై ఫ్లేమ్లో పెడితే మరగడటం స్టార్ట్ అవుతుంది. మరగడటం స్టార్ట్ అవగానే ఆఫ్ చేసేసుకోవచ్చు. అది బాయిల్ అవటం స్టార్ట్ అయ్యేలోపు ఒక పోపు పెట్టుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఇప్పుడు జనరేషన్కి తెలియదు, కానీ పూర్వం కంపల్సరీ సంవత్సరానికి సరిపడి వాడుకునే కందిపప్పు అంతా కూడా వేపించుకుని స్టోర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు లేదు, కానీ అప్పుడు అలాగే ఉండేది. వేపితే పైత్యం ఉండదు అనేవాళ్ళు పెద్దోళ్ళు. కంపల్సరీ వేపి చల్లారిన తర్వాత డబ్బాల్లో పోసుకునేవారు అన్నమాట. ఫస్ట్ ఎండబెట్టుకునేవారు. పంట వచ్చిన తర్వాత ఎండబెట్టుకున్న తర్వాత అలా దోరగా వేపించేవారు. వేపించాక చల్లారబెట్టి పెట్టుకునేవారు అనమాట. కలర్ బాగోదు, కానీ పప్పు కమ్మదనం వస్తుంది, ప్లస్ పైత్యం ఉండదు అని అనేవారు. మళ్ళీ అంతకంటే నాకు కూడా తెలీదు. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసాను. అవి వేగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోండి. కరివేపాకు. ఇది సూప్లో కూడా తాగొచ్చు. జ్వరం వచ్చిన పిల్లలకి, సాధారణంగా ఎవరికైనా సరే జ్వరం వస్తే వెంటనే ఫుడ్ అరగదు, సిస్టమ్ స్లో అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్. సో లైట్గా పెడతారనమాట. ఇప్పుడు మందులు ఇప్పుడు ఇది వేరు, కానీ అప్పుడు అలాగే పెట్టేవారు అన్నమాట. అది పోపు వేసేసిన తర్వాత ఆఫ్ చేసేయండి. ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో పెట్టి పిల్లలకి పెడితే, ఈ అడుగుని ఉన్న కందిపప్పు నెక్స్ట్ డే నేను పప్పు ఆకుకూరలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి. పూర్వం అయితే ఉప్పు కలిపి వేరేగా వాడేవాళ్ళు. ఈ కందికట్టు ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత పచ్చం కింద పెట్టేవారు అన్నమాట. ఎక్కువ పప్పు ఉండదు కదా, లైట్గా ఉంటుంది. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.